ఇది ఎప్పటి నుంచో ఎన్నికల కమిషన్కు పోలీసుకు చెప్తున్నాం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని. ఎక్కడా గాని పోలీసులు ఈ పనికి పూనుకున్నారు. మొత్తము వందలాది మంది కాదు వేలాది మంది బయట వ్యక్తులు బయట తాలూకాల నుంచి వచ్చి ప్రతి గ్రామాన్ని క్యాప్చర్ చేశారు. పోలీసులు వింత చూస్తున్నారు. మా వాళ్ళ కార్యకర్తలు ఏంటి పోతే పోనీయడంలే. ఏదో కొన్నిసార్లు పోయినసారి దాడులు జరిగి పేపర్లు ఊడించారు. ఈడ పరిస్థితి అంటే పెద్ద గ్రామం ఇది. ఈడ పోవాలని కొంతమంది ఏదైనా పంపించగలిగితే వాళ్ళు పోవద్దని చెప్తారు. ఓటింగ్ పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరిని ఓటు ఇక్కడ మా చేతికి ఇచ్చి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఓటు చేస్తున్నారు. ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి అంటే ప్రజలైతే అడుగుతున్నారు మనం అందరం పోయి రియాక్ట్ అయిదామని. అయితే ఇక్కడ ప్రశాంత వాతావరణం చెడగొట్టుకుని గ్రామాలు అలజడి వస్తూ ఉన్నాం. మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకించాం. ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. ఎక్కడ గానీ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అనేది నిర్మూలించబడింది. అంటే చెప్పండి, అంటే ఒకవైపు పోలీసుల దగ్గర ఉంటున్నారు, మరోవైపు జమ్మలమడుగు లాంటి నాన్ లోకల్ పర్సన్స్ వచ్చి ఇక్కడ పోలింగ్ బూత్లను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని యథేచ్ఛగా రిగ్గింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు మీరేం చెప్తారు? ఇక్కడ మా నలుగుల బూత్ స్కూల్ దగ్గర నుంచి ఇరువైపులా కార్లు 100 కార్లు ఇప్పటికి కూడా అట్లే ఉన్నాయి. పోతే మాలాంటి వాళ్ళం పోతే మా మీద దాడి చేసి ఇళ్లపై దాడి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మా వాళ్ళు కూడా పిల్లలైతే రియాక్షన్ ఉన్నారు. అయితే కంట్రోల్ తప్పుతుంది గ్రామం. అక్కడ ఇబ్బందులు ఏర్పడిన తర్వాత ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు ఇది పూర్తిగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే పరిస్థితుల్లో గవర్నమెంట్ మళ్ళీ రీ ఎలక్షన్ జరపాలి. మేమైతే ఎలక్షన్ బాయ్కాట్ చేస్తున్నాం. ఇంతకన్నా మార్గం లేదు. ఎందుకంటే మాకు ఎలక్షన్ కన్నా ముందు ఇక్కడ ప్రజల యొక్క సుఖజీవనం మాకు అవసరము. ఇది ప్రశాంతం పెద్ద వ్యవసాయ గ్రామము. లేబరు అంతా ప్రతిరోజు పనికి పోవాలి. ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందంటే మొన్న నల్గొండ ఇన్సిడెంట్స్ లో ఎవరో మేము అక్కడ లేము. మా అందరినీ కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఏదో కోర్టులో స్టే వచ్చా కూడా ఈ రోజు వచ్చాను. నేను జనరల్ ఏజెంట్ కూడా మా ఏజెంట్ అందరినీ పోలేని పరిస్థితిలో ఇక్కడ నోడిపోయినాము. ఇక్కడ పోతే దాడి దొరుకుతాయి. దాడి జరిగిన తర్వాత దాడి దొరికితే మా ప్రజలు రియాక్షన్ అవుతారు. రియాక్షన్ అయిన తర్వాత కంట్రోల్ తప్పి వాళ్ళు ఏం చేసిపోతారు. వచ్చి ఈ రోజు ఇక్కడ గ్రామంలో ఉండే వాళ్ళం వ్యాక్సిన్ మొదలవుతుంది. వ్యాక్సిన్ మొదలైతే ప్రశాంత వాతావరణం ఎంతో ఇప్పుడు గత 40 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. ఎన్నో ఎలక్షన్లు చేశాం. నా టైంలోనే తెలుగుదేశం కార్యకర్తలు గాని మేము గాని ఎక్కడ గాని ఆ రోజు బూత్ దగ్గర చిన్న మాట అనుకోవచ్చు గాని ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగలేదు. అంటే ఒకవైపు చెప్పండి, ఏజెంట్లు అయినటువంటి మిమ్మల్ని లోనకి వెళ్ళనియట్లే, ఓటు వేయడానికి వెళ్తున్నటువంటి సామాన్య ఓటర్లను కూడా లోపలికి వెళ్ళనియటువంటి పరిస్థితి. మరికొన్ని చోట్ల గ్రామాల్లో యథేచ్ఛగా మారణాయుధాలు పట్టుకుని స్వైర విహారం చేస్తున్న టీడీపీకి సంబంధించినటువంటి గ్యాంగ్. ఏం చెప్తారు పోలీసులకు కావచ్చు, అటు ఎన్నికల సంఘానికి కావచ్చు? పోలీసు వ్యవస్థకు విన్నవించాం. మా హైర్ అథారిటీ వాళ్ళు ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకోవడం అంతా జరిగింది. మేము చేస్తామంటున్నారు. ఎక్కడైనా ఓటర్స్ పోతే పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు, 11 తర్వాత రాండి మీతో అప్పుడు ఓటు వేయిస్తామని చెప్తున్నారు. అయితే బయట వ్యక్తులే క్యూలో ఉండి ఓట్లు వేసుకుంటున్నారు. అక్కడ కొత్తపల్లి కొన్ని గ్రామాలు దాడి జరగడం కూడా జరిగింది. కొన్నిసార్లు ధర్నా కూడా కూర్చున్నారు. ఇక్కడ పెద్ద గ్రామంలో కాబట్టి మేము కూడా ధర్నా కూర్చోవాలని నిర్ణయించుకున్నాం. ఈ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకోవాలి. ఖచ్చితంగా దీన్ని క్షుణ్ణంగా విచారించి ఏం జరిగింది ప్రజలను విచారించి ఎవరు ఓటుకు పోయారు, ఎవరు ఏంది, ఇక్కడ ఓటేస్తే గెలిచలేమన్న పరిస్థితుల్లోనే ఈ దాడుకు తిరుగుతున్నారు. వాళ్ళు ఓటు డబ్బులు పంచుకున్నారు, అన్ని చేసుకున్నారు. ఓటు వేసుకుంటే ఎవరు గెలిచినా మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతాము. ఓటుకు పోతే గెలిచలేమన్న భయాందోళనతోనే వాళ్ళు పంతాన్ని నగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా జనాలు ముందే మోహరించుకుని రాత్రికి పోలీసు దీనికి అంతటికి కారణం ఏంటంటే పోలీసు వ్యవస్థ పోలీసులు వాళ్ళు కలిపి ఈ పద్ధతి తీసుకొచ్చారు. అంటే ఈ స్థాయిలో యథేచ్ఛగా బహిరంగంగా రిగ్గింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లలేదంటారా? వెళ్లలేదు. వెళ్ళింటే ఎక్కడుంది ఎక్కడంటే ఇప్పుడు బయట వాళ్ళు ఇప్పటికి కూడా పొద్దున్న 6 గంటల నుంచి చెప్తున్నాము. వాళ్ళందరికీ తెలుసు పోలీసు సంవత్సరం జరుగుతుంది. ఇన్ని కార్లు ఎందుకు వచ్చాయి? ఊళ్ళో వాళ్ళు ఓటైన పోతే సైకిల్లో పోయి వేసొస్తారు. కార్లు ప్రత్యక్షంగా ఉన్నాయి. ఈవెన్ మీడియా వాళ్ళు కూడా అక్కడ మీడియా తీయలేని పరిస్థితి ఏర్పడింది. మీడియా వాళ్ళ దాడి చేసే పరిస్థితి ఉంది. ఇదంతా కళ్ళకట్టిన సమస్య. అక్కడ కూర్చొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్ మీద రివెంజ్ లో ఇది చేస్తున్నా అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసుకోవచ్చు, ఎవరైనా ఓటు అడుక్కోవచ్చు. ఓటు వేయించుకునే విధానం ఉండాలి కానీ గ్రామాలను చెడగొట్టి ఓటు వేయించుకోవాలని పరిస్థితి రాకూడదు. ఓటు హక్కును స్వేచ్ఛగా వేయించండి, ఓట్లు గెలుచుకోండి. మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళ ఓటు కూడా మేము స్వాగతిస్తాం. గెలుపును స్వాగతించే పరిస్థితి ఇక్కడ ఉంది. గ్రామంలో ఈ రోజు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా గ్రామంలో అటువైపు ఇటువైపు తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేకుండా, వైసీపీ లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించే గ్రామం ఇది. ఈ గ్రామం చుట్టూ ఉన్న గ్రామాలు కూడా ఇదే పద్ధతి ఉంది. అందరూ కూడా ఇక ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ దాడులు జరుగుతాయి ఏంటంటే ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వస్తారు, ఇళ్ల మీద దాడులు జరుగుతాయి. ఇది లాస్ట్ కి ఏం జరుగుతుంది, ఇక్కడున్న లోకల్ లీడర్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. మా ఇళ్ల మీద దాడి జరిగి వాళ్ళు వెళ్ళిపోతారు. కొత్త వాళ్ళేమో వాళ్ళు ఏం చేయలేము మేము.
ఇక్కడ ఉన్న వాళ్ళ మీద మాకు కక్షలు ఏర్పడతాయి. కక్షలు ఏర్పడితే మేమేం కొట్టుకోవాలి. అంటే మీరున్నటువంటి ఈ విలేజ్ లో జమ్మలమడుగు నుంచి దాదాపు 100 మంది వచ్చారని చెప్పేసి కూడా అంటున్నారు. వాళ్ళందరినీ కనీసం పోలీసులు అంటే ఓటర్లను అడ్డుకుంటున్నటువంటి పోలీసులు ఆ జమ్మలమడుగు నుంచి వస్తున్నటువంటి స్థానికేతరులని అడ్డుకోవడంలో విఫలమయ్యారు కదా, ఏం చెప్తారు? వాళ్ళకే ప్రొటెక్షన్ ఇస్తారు. వీళ్ళు పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తారు. పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తారు. పోలీసులే వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇచ్చి పెట్టారు. వాళ్ళకు ఎస్కట్ పోలీసులు ప్రొటెక్షన్ పెట్టారు. వాళ్ళు మమ్మల్ని పోతే మా ఓటర్లనే బేబేరు గురి చేస్తారు. ఎందుకు మీరు పోతారు, అనవసరం కేసులు పెట్టించుకుంటారు, అనవసరంగా ఇబ్బంది పడతారు, మేము 11 తర్వాత రాపోండి, అంతవరకు మా పని మేము చేసుకుంటాం అనే పద్ధతిలో వాళ్ళే చెప్తున్నారు. మా పిల్లోళ్ళు కూడా ఓటేనని నిన్న బస్సు దిగుతానే వచ్చి ఇన్నే సావిడి దగ్గర ఉన్నారు సార్ పోలీసులు. ఇంటికి వచ్చిన రోజుకే వచ్చి తీసుకొని పోతున్నారు. నా సెల్లు కూడా తీసుకున్నారు సార్. ఎందుకు సార్ నా సెల్లు తీసుకుంటున్నారు, ఎందుకంటే పని దిమ్మాట సార్ దిమ్మంటున్నాడు, మేము తీసుకొని పోతాము అని పిల్లోళ్ళను చెప్పులు వేసుకొని ఇస్తామన్నా గానీ నువ్వు ఎందుకు చెప్పులు వేసుకొని వెదరా ఇట్లనే అని దొబ్బుకొని పోయినారు సార్. వాళ్ళను సార్ ఎందుకు నా సెల్లు తీసుకుపోతున్నారంటే ఆయన పోలీసు వాళ్ళుండి మీ చిత్తూరు జిల్లా నుండి వచ్చినామా, మేము డ్యూటీకి వచ్చినాము, మాదేం లేదు, వాళ్ళు డ్యూటీ ప్రకారం మేము వచ్చినాము అని నేను చెప్పినారు సార్. నేను ఒకదాని ఉంటే సార్ 11 గంటల కాడ 80 మంది 90 మంది కొత్త వాళ్ళని పెట్టుకున్నామంట, బయట నుండి తెప్పించుకున్నామంట బలరామరెడ్డి ఇంట్లో, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అందరూ నేను వస్తానం అనుకుండా కూడా సార్ పెద్ద ఆయన డిఎస్పీనో ఎవరో పెద్ద ఆయన 100 మంది దాని పోలీసు వాళ్ళు వచ్చినారు సార్. ఎవరు చెప్పినారు సార్ మీకు అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని పోండి సార్ అన్ని బెడ్రూమ్లన్నీ మొత్తం అన్ని చూసుకొని వచ్చినారు సార్. ఎవరు లేరు, ఎందుకు సార్ అట్లా ఆడవాళ్ళు ఉన్నప్పుడు వచ్చేది, ఎవరు లేనప్పుడు అంటే మీ ఆయన్ని చూపి అన్నాడు. మా ఆయన్ని మీరే చూపిండి సార్ ఎక్కడున్నారో నాకు తెలియదు, నేను పిల్లల దగ్గరకు హైదరాబాద్ పోయినా నేను వచ్చే తలకనే లేడు, మీరే చూపించండి సార్, మీరే తీసుకుపోయినారని అంటున్నారు, మీరే చూపించండి అంటే ఎక్కువ మాట్లాడుతానవేనే. ఏం ఎక్కువ మాట్లాడలేదు సార్, నేను రెస్పెక్ట్ ఇచ్చి నీకు మాట్లాడుతున్నా, నువ్వే రెస్పెక్ట్ ఇచ్చి అది ఇది మాట్లాడుతున్నావు అని. ఈ ఫోటోలు బలరాంటి ఎవరు అని అయ్యేనా సార్ అంటే ఖచ్చితంగా చెప్తానావా లేదా అని. డబుల్ యాక్షన్ ఉన్నట్లుండారే అని వాళ్ళు అన్నదమ్ముడు సార్ ఇద్దరు అని ప్రజలు సార్ ఈ ఓట్ల మటుకు ఆడోళ్ళంతా మొత్తం బాగా సాఫీగా బాగా చేయాలని మగోళ్ళను మా వాళ్ళని మగోళ్ళను ఒక్కరు ఊర్లో లేకుండా చేసేసినారు. అందరూ ఆడోళ్ళు ఉన్నారు ఊర్లో. 150 మంది 200 మందిని బయటకు తీసుకుపోయి తోటలు ఎక్కడంటే అక్కడ అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు సార్ వీళ్ళు భయానికి భయపడి. రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులే ఈ స్థాయిలో అరాచకాలు చేసి నేను అడిగినాను సార్ అని అంటే ఏం ఎక్కువ మాట్లాడుతానవే అన్నారు సార్. మీరు అందరినీ సమానంగా చూడాలి కదా సార్, డబ్బులు బాగా ఇచ్చలవిడిగా మీరు పోలీసు వాళ్ళు ఉండగానే వంచుతున్నారు. అదే వైఎస్ఆర్ సిపిఎల్ అయితే ఎంటబడి తోట పక్క ధనివేస్తున్నారు. అదేం చట్టం అంటే నీకెవరు చెప్పినారమ్మా ఇంత అతిపెత్తనము, ఎక్కువ మాట్లాడతాను అంటే నువ్వు ఎందుకు సార్ ఎక్కువ మాట్లాడతాను అనద్దు, నేను రెస్పెక్ట్ ఇచ్చిన నువ్వు రెస్పెక్ట్ ఇచ్చు అని మా ఆడోళ్ళ గారితో మేము వేస్తాం సార్. మా కోటింగ్ జరిపించే హక్కు మాకు ఏర్పరచండి. మీరు వచ్చేంత ఎక్కడ మా ఇంటి చుట్టూ బౌలు తిరుగుతానే ఉండారు సార్, 100 మంది దాకా తిరుగుతానే ఉండారు. వాటికి ఎందుకు తిరుగుతున్నారు సార్, ఎవరున్నారు మా ఇంట్లో అంటే మీరు కొత్త జనాన్ని పిలుచుకుంటారా అని అంటున్నారు సార్. మేమంతా చాలా ఉత్సాహంగా ఉన్నాం సార్ ఓట్లు వేయాలని. మగోళ్ళని ఏజెంట్లకు కూర్చోబెట్టుకుని ఆడోళ్ళని ఏజెంట్లకు కూర్చోబెట్టుకుని రెడీ అయ్యి 5 గంటలకు 6 గంటలకు అందరూ రెడీగా ఉన్నాం సార్ ఓటుకని. ఇంకా 3 నుండి కొత్త జనం వెహికల్ అన్ని పట్టకుండా వస్తున్నాయి సార్. ఆటికి పోయి పరిస్థితి బ్యాంక్ కాటి పోయి చూస్తే 700-800 మంది గూండాలు తిన్న కట్టెలు తీసుకొని రెడీగా ఉండారంట సార్. ఏజెంట్లు కూడా వెనక్కి పోయి ఫారాలు చింపించుకొని వెనక్కి వచ్చేసినారు సార్, వాళ్ళ చేతల్లో అటు గుంజేసి. చెప్పండి అంటే మహిళల్ని కూడా ఓటు వేయకుండా కొడుతున్నారు, ఏం చెప్తారు చెప్పండి. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఓటు హక్కు ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అంటుంది. ఒకవైపు ఇంట్లో ఉన్నటువంటి పురుషుల్ని కిడ్నాప్ చేస్తున్నారు, బలవంతంగా దాడులు చేస్తున్నారు, గాయపరుస్తున్నారు, ఆసుపత్రికి పాలయ్యేటువంటి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మహిళల్ని కూడా బెదిరిస్తున్నారు. సజావుగా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి అసలు లేదా? అస్సలు లేదు సార్. రాత్రి మమ్మల్ని గానీ పోలీసు వాళ్ళు కానీ ఇక్కడ మమ్మల్ని కానీ కొట్టారు సార్. 2 మంచాలను వచ్చి మమ్మల్ని కానీ పోలీసు వాళ్ళు అయితే కొట్టారు. సార్ దగ్గరికి పోతాం, బల్లాండ సార్ దగ్గర అంటే ఎక్కడుండే ఎవరు నువ్వు వస్తావా లేదని ఎండుకలు కొట్టుకొని కొట్టారు సార్. ఒక భయానకమైనటువంటి వాతావరణం అయితే పులివెందుల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి పదే చెప్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ మాత్రం కనీసం ఇక్కడ జరుగుతున్నటువంటి చర్యల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. చెప్పండి, ఏం చెప్తారు సార్? ఈ జెడ్పీటీసీ ఎన్నికలలో
మొత్తానికి ఫ్రీ ఎలక్షన్ అయితే జరగడం లేదు. మొత్తం దౌర్జన్యాలు, ఏజెంట్లు కూడా ఎవరిని కూర్చోవడం లేదు. ముందుగా మేము చెప్పడం ఏంటంటే ఎన్నికల కమిషనర్ వాళ్ళు దృష్టికి వెళ్ళాలి. ఇది ప్రతి గ్రామం విచారణ జరపాలి. ఓటింగ్ జరిగిందా జరగలేదా, ఇది ఎన్నికల కౌంటింగ్ కూడా ఆపాలని కూడా కోరుకుంటున్నాం. మేము చాలా ఇబ్బంది, భయాందోళన, ఎక్కువ జనాలు బయట వాళ్ళు బెదిరిస్తున్నారు ప్రజలను. ఇదైతే చాలా అరాచకం. ప్రజలైతే ఓటైతే వేయలేదు, విచారణ జరపాలి, అది మటుకు వాస్తవం. అంటే ఓటు వేయడానికి వెళ్తే చంపేస్తాం, నరికేస్తాం, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పేసి ఒక ఏదైతే భయానకమైనటువంటి స్థాయిలో బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు? నిజం సార్, మా పులివెందుల నియోజకవర్గంలో ఎప్పుడే కానీ ఇలాంటి కొట్లాటలు కానీ ఇట్లాంటి భయం వాతావరణం లేదు. ఎలక్షన్ అనేది ఒక తెలుగుదేశం వాళ్ళు ఉన్నా, వైసీపీ వాళ్ళు ఉన్నా, ఎవరున్నా కానీ ఎట్లా సజావుగా జరుగుతారనేది. కానీ ఇట్లాంటి ఓట్లు దొంగతనంగా ఓట్లు వేస్తారనేది కల్లో కానీ జరగలేదు. ఇట్లాంటి పరిపాలన చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారికి కానీ ఇట్లాంటి చేస్తారని మేము ఎటువంటి అనుకోలేదు. కానీ ఇటువంటి ఇది జరగకోకుండా ఎన్నికల కమిషనర్ కానీ ఈ పోలీసు వాళ్ళు కానీ ఎట్లా ఇది దృష్టికి వెళ్ళి ఈ ఎలక్షన్ కోడ్ కానీ దానికి గమనించేసి ఈ రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఓవరాల్ గా జెడ్పీటీసీ పులివెందుల ఎన్నికలు ఏం జరుగుతుందంటే మొత్తానికి లైక్ దే బిన్ వన్ సైడ్ ఫేవర్ టు టీడీపీ. అది ఫేవర్ రిగ్గింగ్ అదంతా పక్కన పెడితే యాజ్ ఎడ్యుకేషన్ ప్రకారంగా అదే పనిగా వచ్చి ఓటు వేయడానికి వచ్చారు. కాబట్టి రిగ్గింగ్ అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్ వేసుకుంటే ఓవరాల్ గా నేను మొన్న ఫ్రైడే వచ్చాను ఓటు వేయడానికి. ఫ్రైడే నుండి పోలీసులు అదే పనిగా ఇంటికి వచ్చి టార్గెట్ చేసి లైక్ నువ్వు పలాని వ్యక్తిని కదా, మీ పెద్దనాన్న ఎక్కడున్నారు అని చెప్తున్నా. బట్ నేను క్వశ్చన్ ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ నోటీసెస్ ఇచ్చారు, దానికి ఫాలో అప్ లో ఉన్నారు. బట్ మీరు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి 70 మెంబర్స్ వచ్చి ఇలా పోలీసులు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? మీకంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి. పోలీసులతో నేను చెప్పింది ఏంటంటే మీరు పెద్దవాళ్ళు అయిండొచ్చు, ఏదైనా కాయిండొచ్చు, బట్ ఎథిక్స్ అనేది ఫాలో అయ్యాక కావాలి. ఒక ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఒకరు వస్తారు నైట్. లాస్ట్ 3 days నుండి నేను మామూలుగా ట్యూస్డే రావాలనుకున్నాను, బట్ ఫ్రైడే వచ్చాను. ఫ్రైడే వచ్చిన రోజు నుండి లైక్ ఇంటి దగ్గర అసలు కొనియట్లేదు. మార్నింగ్ వస్తారు, ఫోన్స్ తీసుకుంటారు. ఫోన్స్ తీసుకుంటే కూడా కొంచెం రూల్స్ ఉంటాయి. లైక్ ఇంకొకటి వాళ్ళన్నిట్లు అవుటర్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటున్నారు. బట్ నేనేం చెప్తున్నా అంటే అవుటర్స్ ఆర్ నాట్ అలౌడ్ యాజ్ పర్ ద ప్రోటోకాల్. బట్ ఇలా పలాని వ్యక్తి పలాని ఇంట్లో ఉన్నాడు, ఒక నోటీస్ ఇచ్చారా? లైక్ ఎందుకు నోటీస్ ఇవ్వడం అంటే ఆ అబ్బాయి సొంత రిలేటివ్, చాలా ఇయర్స్ వస్తుంటాడు పోతూ ఉంటాడు. ఎలక్షన్స్ అని తెలిసిన బట్ ఒక మనిషికి నోటీస్ ఇచ్చారా? ఈ మనిషి మీద నోటీస్ ఉంది, మీరు పంపింది. నేను అప్పటికి పోలీసులు ఏమన్నా అంటే మీరు వెంటనే మీ కానిస్టేబుల్ లేకుంటే మీరే రండి, నేను బస్సు ఎక్కిస్తాను. ఆ అబ్బాయి వల్ల ప్రాబ్లం ఉంటే. బట్ ఆ అబ్బాయి వల్ల కూడా ఎలాంటి యూజ్ చేయను, మేము లేదు తీసుకొని వెళ్తామంట. నేను అక్కడ ఆర్గ్యుమెంట్ చేసింది ఏంటంటే వస్తారు, దానికంటూ రూల్స్ ఉంటాయి, మీరు ఊరికే నోటీసులు ఇచ్చుకుంటా పోతారు. నెక్స్ట్ థింగ్ యాజ్ పర్ ద ఎలక్షన్స్ ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ బూతుల దగ్గర ఎలా ఉంది? కనీసం ఓట్లర్ చాలా మంది చెప్తున్నారు ఓటర్ స్లిప్స్ కూడా తీసేసుకుంటున్నారు, చింపేస్తున్నారు, మేమే ఓట్లు వేసామని చెప్పేస్తున్నారు. దానిలో గురించి ఏంటంటే చాలా మంది ఓటర్స్ వచ్చారు, దగ్గర పులివెందుల, హైదరాబాద్, బెంగళూరు అక్కడ నుండి ఓటర్స్ వచ్చారు. మెయిన్ రీజన్ ఏంటంటే దే నీడ్ టు ఓట్ యాజ్ పర్ ద డెమోగ్రఫీ ప్రకారంగా మాకు పిలిచారు. ఇట్స్ జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఓట్ వేయాలనుకుంటున్నాం. బట్ లాస్ట్కి ఏం జరుగుతుందంటే వన్ సైడ్ జరిగా వీళ్ళని పక్కన పెడితే ఓటర్స్ వేయడానికి వచ్చిన వాళ్ళని కూడా అసలుకి పోనీయడానికి లైక్ దే బిన్ క్రియేటింగ్ ఓవరాల్ టెన్షన్ ఇన్ అరౌండ్ ద విలేజ్. మొత్తం ఇక్కడ 7 villages ఉంటే 7 villages లో టెన్షన్ అనేది ఎక్కువ క్రియేట్ చేయడానికి చేస్తున్నారు. ఇప్పుడు బూత్ దగ్గరికి వెళ్తున్నా, ఇప్పుడు మేము వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నాం అంటే దే బిన్ టేకింగ్ ఆల్ ద కేసెస్, ఏదంటే కేసెస్ పెడతారు. బట్ మేము ఫ్యూచర్ వేస్ట్ అవుతుంది ఒక ఓట్ కోసం అనుకుంటే. బట్ నేను ఓవరాల్ గా గవర్నమెంట్ కో లేకుంటే ఎలక్షన్ కమిషన్ కో చెప్పేది ఏంటంటే ఫెయిర్ అండ్ ఎలక్షన్స్ జరిపియాలి. ఆల్రెడీ రీసెంట్ గా కొన్ని ఇష్యూస్ మనం చూసాం ఎలక్షన్ కమిషన్ మీద. బట్ అదే దాని మీద ఇప్పుడు వచ్చి వీళ్ళు ఇక్కడ అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ నాన్ లోకల్స్ గురించి అంటే నా ఇంట్లో ఒక వ్యక్తి క్లోజ్ రిలేటివ్ ఉన్నా ఇలా అంటున్నారు. మార్నింగ్ ఒక 50-60 కార్స్ వచ్చాయి. అది ఓవరాల్ గా అందరికి
టీడీపీ వాళ్ళు లైక్ సో అన్ కూటమి వాళ్ళు సో అన్ వాళ్ళు వచ్చారని. బట్ దానిల మీద రియాక్షన్ చేయాలి కదా పోలీసెస్. ఫైనల్ గా మీరేం కోరుకుంటున్నారు? ఫైనల్ గా ఏం కోరుకుంటున్నా అంటే పీస్ ఎలక్షన్స్ జరగాలి, అందరికి ఓట్ వేయాలి. లాస్ట్ లో రిజల్ట్ అనేది పక్కన పెడితే బట్ ఫ్రీడమ్ ఆఫ్ డెమోక్రసీ ప్రకారంగా వచ్చి ఓట్ వేయాల్సిందిగా ఫ్రీడమ్ పోలీసెస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే కోరుతున్నాను.